హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీజ. సో ఇది నా ఇండివిజువల్ ఛానల్. ఆఫ్టర్ కేసెస్ వ్లాగ్స్ నేను మళ్ళీ ఒక ఇండివిజువల్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఛానల్ వచ్చేసి నా ఫస్ట్ వీడియో ఆల్రెడీ సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి, ఆర్ట్ పెయింటింగ్ గురించి. సో ఈ పెయింటింగ్ అనేది నా హాబీస్లో ఒకటి అనమాట. చాలా ఇష్టం నాకు. ఏ మూడ్లో ఉన్నా కానీ ఇది ఒకటే ఉంటుంది, నాకు పెయింట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. సో నేను నార్మల్గా చాలా చేస్తూ ఉంటాను, కానీ ఇవాళ ఒక స్పెషల్ థాట్ వచ్చింది. నేను ఒక బీచ్ రెఫరెన్స్ తీసుకొని అది చేద్దాం అనుకున్నాను. సో అది మీతో కూడా షేర్ చేసుకుంటూ, మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ చేద్దాం అనుకున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు బీచ్ రెఫరెన్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఏం చేస్తున్నానో అది చెప్పాను. నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఫైనల్ అవుట్పుట్ మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది ఏంటిదని చెప్పేసి. అండ్ నేను బీచ్ అన్నాను కాబట్టి బీచ్ కలర్స్ ఏముంటాయి, మ్యాక్సిమం బ్లూ అండ్ వైట్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లూ ఉంటాయి, వైట్ ఉంటుంది. శాండ్కి శాండ్ కలర్ తీసుకుంటాను. సో ఫస్ట్ కలర్స్ పిక్ చేసుకుంటాము. సో నేను ఇప్పుడు వాడిన కలర్స్ వచ్చేసి ఇదేమో స్కై బ్లూ, ఇదేమో బ్రౌన్, ఇది అల్ట్రా మరైన్ బ్లూ, ఇది సెర్యులిన్ బ్లూ, ఇది టింట్ అంటే మన స్కిన్ కలర్ వస్తుంది, అండ్ దిస్ ఇస్ డార్క్ గ్రీన్, ఇది వైట్. సో నేను ఈ కలర్స్ని ఈ పెయింటింగ్ కోసం వాడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను కలర్స్ మిక్స్ చేసుకుంటాను దీనికి కావాల్సినవి. నేను చాలా తెలియగలదాన్ని అనమాట. నేను ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను సీ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. వైట్లో వచ్చి ఫస్ట్ స్కై బ్లూ మిక్స్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ అదొక టెక్స్చర్. నేను చెప్పినట్టు ఫస్ట్ వచ్చేసి బేసిక్ కోట్ వేసుకుంటాను.
ఫస్ట్ వచ్చేసి సీ సైడ్ నేను ఇలా బేస్ కోట్ వేసుకున్నాను. ఈ బేస్ కోట్ మీద నేనేం చేయాలనుకున్నానంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ ఆర్ట్ ఒకటి కొంచెం రియలిస్టిక్గా లైక్ వాటర్ వేవ్స్ కొంచెం రియలిస్టిక్గా అండ్ శాండ్ అలా అనుకున్నాను. సో దీని మీద నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పెయింట్ పోర్ చేస్తాను. లైక్ ఆ వేవ్స్ లాగా అలా వచ్చేస్తుంది కదా, అలా నేను దానికోసం పెయింట్స్ మిక్స్ చేసుకుంటాను ఫస్ట్. వచ్చేసి బ్యాక్ సైడ్ సీన్ కొంచెం డార్క్గా కావాలి, దాంట్లో కూడా మళ్ళీ వైట్ వేస్తాను ఎందుకంటే ఓటీటీ రియలైజ్ చెప్పినట్టు. సో ఇది వచ్చేసి ఇలా ర్యాండమ్గా and then I'll add up here these colors so that ఇక్కడ నుంచి వచ్చేసి యాజ్ ఐ సెడ్ నేను పెయింట్ పోర్ చేస్తానన్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి సో వాటర్ అనేది మనకి ఫ్లో ఎలా ఉంటుందో వీ కాంట్ గెస్ కదా. సో అందుకని నేను ఏ ఒక టెక్స్చర్ లాగా ఏమి ఇస్తలేను, ఎట్లా అంటే నార్మల్గా పోసేస్తాను.
సో ఇది వచ్చేసి నేను కొంచెం మెస్సీ చేసాను పెయింట్, ఎందుకంటే నేను నాకు రియలిస్టిక్గా కావాలనుకున్నా కాబట్టి ఇట్లుంటే చూడ్డానికైనా లేకపోతే మనం అది ముట్టుకున్నప్పుడైనా కానీ మనకి అది వేవ్స్ లాగా అనిపిస్తుంది. కొంచెం నీట్గా చేస్తే మాత్రం అట్లా అనిపించదు కాబట్టి నేను ఇట్లా చేసిన. సో ఇప్పుడు ఆఫ్టర్ దిస్ నేను అది శాండ్ పెయింట్ చేస్తాను. దాంట్లో మనకు కావాల్సిన కలర్స్ ఏమో, సో నేను వచ్చి ఇక్కడ శాండ్ కోసం అని బ్రౌన్ ఇంకా టిన్ కలర్ మిక్స్ చేసి దాన్ని బేస్ లాగా వాడుతున్నాను. నేను దీనికి ఒకటి ప్లాన్ చేశాను అన్నాను కదా, అదేంటో నేను చెప్తా. కానీ దానికోసం బేస్ మాత్రం నేను ఫస్ట్ అయితే ఈ 2 కలర్స్ కలిపేస్తున్నాను అనమాట. నేను బేసిక్గా ఇట్లా పెయింటింగ్ కానీ ఇట్లా ఏమైనా చేస్తుంటే కంప్లీట్ మోనోరథం మెయింటైన్ చేస్తా. పక్కన వాళ్ళు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, అది ఏం పట్టించుకోను. ఎందుకంటే నా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇట్లా పక్కన ముచ్చట పెట్టుకుంటే చేసిన అనుకో, ఒక దగ్గర వేయాల్సిన పెయింట్ తీసుకో ఇంకో దగ్గర వేస్తే అది మళ్ళీ మొత్తం కంప్లీట్ మెస్ అవుతుంది. అందుకని నేను దాంట్లో మొత్తం దృష్టి పెట్టి చేస్తుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ బేస్ అయిపోవచ్చింది. ఈ బేస్ అయిపోయినాక నేను ఇంకా వాటర్ దగ్గర ఇంకొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. వేవ్స్ అండ్ ఆ వాటర్కి శాండ్కి మధ్యలో కొంచెం డిఫరెన్స్ చేయాలి. అది చేసిన తర్వాత నేను దాని మీద ఏం ప్లాన్ చేశానో అది చెప్తాను అన్నప్పుడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు బేస్ అయిపోవచ్చింది. సో ఇది వచ్చేసి శాండ్ రెఫరెన్స్. ఈ శాండ్కి నేనేం అనుకున్నానంటే, యాక్చువల్లీ నేను ఆ వేవ్స్ అవి ఇచ్చాను కదా, దానికి ఇంకా కొంచెం ఉంది వర్క్, అది చేస్తాను. బట్ ఫస్ట్ శాండ్ గురించి చెప్తాను. నేను ఈ శాండ్ అనేది పైన పౌడర్ రియలిస్టిక్గా ఉండాలని నేనేం చేశానంటే, ఇలా సాల్ట్ని కొంచెం ఫ్రై చేసి పెట్టాను. లైక్ ఒక టైప్ ఆఫ్ టింట్ కలర్ శాండ్ వచ్చేలా నేను ఫ్రై చేశాను. సో దట్ నేను అవి వేసినప్పుడు కింద మనకు కలర్ ఏదైతే ఉందో అది కూడా సాల్ట్లో రిఫ్లెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఒక పర్ఫెక్ట్ శాండ్ కలర్ వస్తుంది. అండ్ దెన్ ఈ శాండ్ మీద ఐ హావ్ థాట్ ఆఫ్ డూయింగ్ ఇవి వచ్చేసి నేను వాటి మీద సీ షెల్స్ పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళాను, అన్నవరం అటు వెళ్ళినప్పుడు కాకినాడలో బీచ్కి వెళ్ళాము. అప్పుడు వచ్చేసి నేను అక్కడ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చాను. యాక్చువల్గా ఎప్పుడు సీకి వెళ్ళినా కానీ నాకు అది ఒక అలవాటు, బీచెస్ దగ్గర ఎక్కడైనా కానీ ఆ షెల్స్ అనేవన్నీ నేను కలెక్ట్ చేసుకుంటాను. ఎప్పుడు ఉండవు యాక్చువల్గా. ఈసారి వచ్చేసి నేను దాచిపెట్టుకున్నాను దాన్ని ఏదో ఒకటి చేద్దామని. కీ చైన్ చేద్దాం అనుకున్నాను కానీ దానికి హోల్స్ పెట్టడం కష్టమైపోయింది. అందుకని నాకు మీకు ఇలా యూజ్ చేసుకున్నామని నేను దీన్ని యూజ్ చేశాను. యాక్చువల్లీ సీషెల్స్ కోసమే నేను ఇది చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. అవి మంచిగా తెచ్చుకున్న మెమరీస్ లాగా అవి ఒక ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నాకు అట్లా ఐడియా వచ్చి ఇలా చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది డ్రై అయ్యేలోపు దీని మీద గమ్ వేసి ఇది పెట్టాలి కాబట్టి డ్రై అయ్యేలోపు ఈ వాటర్కి ఇంకొంచెం ఇవ్వాల్సింది ఉంది, కొంచెం అది చేసేద్దాము. తెలియదు, నా రూమ్లో ఉంది టేబుల్ మీద.
సో ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మనకు నార్మల్గా అలలు పొంగుకొని వచ్చినప్పుడు సముద్రం తీరంలో మనకి ఒక ఫోమ్ నురువులాగా ఫామ్ అవుతుంటుంది కదా వాటర్ తోటి. నేను అక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏమవుతుందో తెలీదు. సో ఇది వచ్చేసి బీచ్ అయిపోయింది అండ్ నౌ ఇది చేస్తున్నాను. దీనికి ఇప్పుడు శాండ్ అతక పెట్టాలి. సో ఫస్ట్ అయితే శాండ్ అనేది అనీవన్గా ఉంటుంది కాబట్టి నేను ఆ బేస్ అనీవన్గా చేయడానికి గ్లూ అప్లై చేసి వదిలేస్తున్నాను. సో కింద బేస్ ఆల్మోస్ట్ డ్రై అయ్యి అది ఆల్రెడీ అనీవన్గా ఉంది. ఇప్పుడు పైన నేను శాండ్ సెట్ చేయడానికి గ్లూ ఆల్మోస్ట్ నాకు కింద ఉండి శాండ్ పట్ చేయడానికి ఒక బాటిల్ గ్లూ అయిపోయింది. అంత గ్లూ కన్స్యూమ్ చేసింది మొత్తం అది కావాలంటే. సో నేను ఇక్కడ సాల్టే ఎందుకు శాండ్లా వాడుతున్నాను కూడా మీకు చెప్తాను. నేనైతే ఫస్ట్ ఒక కోట్ పెయింట్ వేసి దాని మీద 2 కోట్స్ గ్లూ వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను కదా, అట్లాంటప్పుడు కలర్ ఎట్లా తెలుస్తుంది అనే డౌట్ రావచ్చు. బేసిక్గా మనము సాల్ట్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటర్ ఊరుతుంటుంది, నీళ్ళు ఊరుతుంది అనమాట సాల్ట్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కింద నేను 2 కోట్స్ వేసినా 3 కోట్స్ వేసినా ఆ చివరినున్న కలర్ బేస్ కలర్ మాత్రమే పైకి తేలుతుంటుంది మనకి దాంట్లో శాండ్ లాగా. సో అందుకని చెప్పి నేను వాడిన. ఇప్పుడు నేను మీకు చివరిలో చూపిస్తాను లాస్ట్లో కలర్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుంది దాని మీద. సో ఇప్పుడు నేను నా మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఆర్ట్, నేను సీషెల్స్ని అక్కడ స్టిక్ చేస్తున్నా. నాకు సీషెల్స్ అనేవి నేను చాలా కలెక్ట్ చేస్తాను అనమాట. అది ఏమవుతుందంటే నేను తెచ్చి ఒక దగ్గర పెడితే మా మమ్మీ అవి తీసి బయటపడేస్తుంటుంది. ఈసారి నేను అవి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా, ఏదో ఒకటి చేయాలని. అది ఇట్లా ఉపయోగపడుతుంది. నాకు ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను అట్లా సెట్ చేసుకుంటున్నా వాటిని, లైక్ ప్యాటర్న్ ఎక్కడ ఏది బాగుంటుందని చూసుకొని తర్వాత నేను వాటిని గ్లూతో స్టిక్ చేస్తాను. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం కింద సాల్ట్ వేసినాం కదా, ఆ సాల్ట్ మీద గ్లూ పెడితే ఆ గ్లూ అనేది స్టిక్ అవ్వదు. సో నేను దానికి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మైండ్లో అదే రన్ అవుతుంది. చూడాలి ఏం చేస్తే కరెక్ట్గా స్టిక్ అవుతుందో తెలియట్లేదు. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. నేను చెప్పాను కదా మీకు కొంచెం రియలిస్టిక్ లుక్ ఇస్తాను, నేను ఒక బీచ్ రిఫరెన్స్ తీసుకున్నాను అని చెప్పి. ఇదంతా ఇట్లా ఒకసారి ట్యాప్ చేస్తే మనకు అక్కడ తెలుస్తుంటుంది అనమాట వేవ్స్. అండ్ ఇక్కడ నేను వాడిన శాండ్, నేను చెప్పాను కదా లైక్ శాండ్ నేను కొంచెమే రోస్ట్ చేశాను. అండ్ ఆ కింద పెట్టిన కలర్ వల్ల శాండ్ వేసినప్పుడు బికాస్ జస్ట్ కొంచెం ఆ పెయింట్కి నియర్గా ఉన్న శాండ్ అనేది వాటర్లో కలిసిన శాండ్ ఉంటుంది కదా, అట్లా లుక్ వచ్చింది. అండ్ దెన్ ఇదంతా చేసి దీని మీద షెల్స్ పెట్టాను. యాక్చువల్లీ ఇలా ఉండదు సీలో, లైక్ శాండ్ మీద షెల్స్ ఎక్కడ ఉండదు, కానీ టు మేక్ ఇట్ ఆర్ట్ పీస్ కొంచెం అలా నేను క్రియేటివిటీ యూజ్ చేసి అట్లా పెట్టాను. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ వ్యూ. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఇదే అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతే.